హాయ్ అండి. ఇప్పుడు జున్ను తినాలంటే బయట కొనాలేటండి, మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము. టేస్టీ టేస్టీ జున్ను. చూడండి తయారీ విధానం. ఇప్పుడు జున్ను పొడి అండి, అది పాల ప్యాకెట్లు, మిరియాలు, యాలకులు, పంచదార, బెల్లం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం అండి. మిరియాలు, యాలకులు గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుందామండి. ఇప్పుడు జున్ను పొడి బయట షాపుల్లో దొరుకుతుంది. బెల్లము, పంచదార వేసి జున్ను ప్యాకెట్ కట్ చేసి గ్రైండ్ చేసుకుందామండి. 2 ప్యాకెట్లు వేసేసుకున్నాక కొద్దిగా పాలు వేసి 2 ప్యాకెట్లు జున్ను పొడి వేసి కొద్దిగా పాలు వేసుకుందామండి. 1 ప్యాకెట్ జున్ను పొడి కూడా వేసుకోవచ్చు. 30 ప్యాకెట్ పడుతుంది పాలు, పెద్ద ప్యాకెటు. గ్రైండ్ చేసుకుందామండి. బాగా మిక్సింగ్ అవుతుంది కదా, బాగా మిక్స్ అవ్వాలంటే మనం గరిటెతో కలిపితే అంత చక్కగా రాదు. ఇలా మిక్స్ పట్టుకుంటే బాగా వస్తుంది, బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందామండి లిక్విడ్. అంత చక్కగా వచ్చింది. ఇంకా కొన్ని పాలు కలిపేసుకుందామండి. 1.5 ప్యాకెట్ పడుతుంది 2 ప్యాకెట్ జున్ను పొడికి. మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకుందాము. స్టవ్ వెలిగిద్దామండి. పాత్ర పెట్టుకొని నీళ్ళు వేసి అందులో ఒక స్టాండ్ పెడదామండి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని పాత్రలో పెట్టేద్దామండి. మూత పెడదాము. ప్లేట్ మూసాక మళ్ళీ ఒక గిన్నె ముద్దామండి, ఆవిరిపోకుండా. ఇడ్లీ లాగేనండి సేమ్. ఇప్పుడు అయిపోయిందేమో చూద్దామండి. అరగంట సరిపోతుంది. ఉడికిపోయింది. ఇక చూడండి చక్కగా ఉడికిపోయింది. కత్తి పెట్టి చూస్తే అంటుకోకూడదు. చూడండి కొద్ది కూడా అంటుకోలేదు. అయిపోయింది, ఉడికిపోయింది. అచ్చం మన కేక్ లాగే వచ్చిందండి. చూడండి తిరిగేయాలండి ప్లేట్ పెట్టి, వేడిగా ఉంది కదా. ఇప్పుడు దీని మీద మిరియాల పొడి చల్లుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.